ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. గత 2 రోజుల నుంచి ఆంధ్ర రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం జరుగుతా ఉంది. ఏమిటదంటే, మొన్నటికి మొన్న ప్రసిద్ధ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరిన వ్యక్తి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ని కలవటం ఓ పెద్ద సంచలన వార్త అయింది. నిన్నటికి నిన్న ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నాయకుడు వైసీపీలో చేరటం లేదు, జనసేనలో చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేటువంటి వార్తలు విపరీతంగా వచ్చినాయి. ఈ రెండు నిజంగా ఆంధ్ర రాజకీయాలను షేక్ చేసినాయి. నిన్న మొన్నట్లో ఏమిటి అసలు ఇదంటే, అసలు ఎందుకు వచ్చింది ఇంత ఇదంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సామాజిక పరంగా ఆంధ్రాలో కాపు సామాజిక వర్గం, కాపు, తెలగ, బలిజ, ఒంటరి వీళ్ళందరూ కలిస్తే సుమారుగా 15 నుంచి 20% అంటే సంఖ్యాపరంగా అత్యధిక బలం ఉన్నటువంటి సామాజిక వర్గం. కాకపోతే ఏంటంటే, వీళ్ళు 75 సంవత్సరాల్లో అటు ఆంధ్రాలో కానీ, ఉమ్మడి ఆంధ్రాలో కానీ, ఇప్పటి ఆంధ్రాలో కానీ ఎప్పుడు కూడా అధికారం వాళ్ళకి అందని ద్రాక్ష పండు లాంటిదే. అది వాళ్ళని చాలా మనోవేదనకు గురి చేస్తూ ఉంది. ఎందుకు మనకి ఇంత సంఖ్యాబలం ఉండి కూడా మనం ఎందుకు రాలేకపోతున్నాం అనేది చాలా చాలా బలంగా ఉంది. అయితే దీన్ని బ్రేక్ చేయటం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో చిరంజీవి ఒకసారి ఒక ప్రయత్నం చేశాడు. బలహీన వర్గాలకి అధికారం అని దాదాపు 50% సీట్లు కాపులకు కాదు, 50% సీట్లు బీసీలకు ఇచ్చిన ఏకైక పార్టీ ఆ రోజు పిఆర్పి. కానీ అది సక్సెస్ కాలేదు. ఆ తర్వాత అది కాంగ్రెస్లో మెర్చేయటంతో ఆ రోజు చిరంజీవి వెనక వచ్చి నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కోలుకోవటానికి ఒక తరం పట్టిందండి. తరం అనే ఆన్లైన్ కూడా దశాబ్దం పట్టింది. అది 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన, 2019లో ఒంటరిగా పోటీ చేసిన కాపులు పూర్తిగా మాత్రం ఆ దెబ్బ నుంచి కోలుకోలేదు. రెండోసారి నమ్మటానికి కూడా వెనకంజ వేయటం జరిగింది. నిజంగా ఎప్పుడు మొదలైందంటే, తిరిగి కన్సాలిడేషన్ 2008 తర్వాత మొదలైంది, పోస్ట్ 2019 పీరియడ్. దానికి ప్రధాన కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత తిరిగి ఆంధ్ర ఎన్నికల క్షేత్రంలో, రాజకీయ క్షేత్రంలో నిలబడటమే కాపుల్లో తిరిగి ఆలోచన మొదలైంది. అరే, ఈయన ఓడిపోయినా మనల్ని ఎందుకంటే ఆ పిఆర్పి ఉదాహరణతో భయపడ్డారు. ఓడిపోయినా మనల్ని వదిలిపెట్టకుండా ఉంటున్నాడు అనేటువంటి భావన బాగా మెల్లిమెల్లిగా కాపుల్లో రావటం మొదలుపెట్టింది. ఇప్పటం మహాసభ, వాళ్ళ మహాసభ ఓ పెద్ద మలుపు అనుకుంటే, అక్కడి నుంచి బందర్ మహాసభ వరకు జరిగింది కన్సాలిడేషన్. కాపు కన్సాలిడేషన్ చాలా అద్భుతంగా జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ అప్పట్లో ఇచ్చిన ప్రసంగాలు కూడా దానికి ఊతం ఇచ్చినాయి. ఆయన 2 చాలా ముఖ్యమైన పనులు చేశాడండి పవన్ కళ్యాణ్. కాపుల్లో ఆయన ఎప్పుడు కాపులు అనేది ఎప్పుడు చెప్పలేదండి. ఆయన ఏంటంటే అందరినీ కలుపుకెళ్ళాలని చెప్పాడు. కాకపోతే ఆయన చెప్పింది 2 ఇంపార్టెంట్ పాయింట్స్. అధికారం ఎప్పుడు కూడా 2 సామాజిక వర్గాల మధ్యలో ఉండటం అనేది ఏ విధంగా సబబు కాపుల్ని ఆలోచింపజేసింది, అందరినీ ఆలోచింపజేసింది, బలహీన వర్గాలను కూడా. కాబట్టి ఈ అధికారం అనేది రాజ్యాధికారం వచ్చిందాగా ఏంటంటే, అందరూ అప్పటిదాకా కాపులకు రిజర్వేషన్లు కావాలి, రిజర్వేషన్ల కోసం ఓ పెద్ద ఉద్యమం ముద్రగడ పద్మనాభం జరపడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ చేసింది ప్రజలను ఎందుకు ఆలోచింపజేసిందంటే, కాపుల్ని ఎవరో ఇవ్వటం ఏంటి, మీరు తీసుకోవటం ఏంటి? మీకే అధికారం వచ్చిందనుకోండి, ఇవన్నీ మీరే డిసైడ్ చేయొచ్చు కదా. ఒకరి చేతిలో ఒకరి చేతి కింద నీళ్లు తాగాల్సిన అవసరం మీకేంటి? మీకు సంఖ్యాబలం ఎంత ఉంది కాబట్టి ఆయన బలహీన వర్గాలందరినీ కూడా మీరెందుకు అధికారంలోకి రాలేరు?
ఎవరో ఇస్తే తీసుకోవటం ఏంటి? కాబట్టి కాపుల్ని రిజర్వేషన్ల సమస్య నుంచి రాజ్యాధికార అంశంలోకి, ఆలోచనల్లోకి మార్చిన ఘనత పవన్ కళ్యాణ్. అది ఇంపార్టెంట్ అన్నిటికన్నా కూడా. రెండోది ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, పిఆర్పిలో జరిగిన అనుభవం కాపులు ఒక్కసారిగా ఉవ్వెత్తున కలిసి సమీకరించబడితే మిగతా వెనకబడిన వర్గాల్ని కాంగ్రెస్, టీడీపీ ఆనాటి రెండు పార్టీలు కూడా కాపులకి దూరం చేసినాయి. అందుకనే ఎన్నికల్లో పిఆర్పి కేవలం 18 సీట్లే వచ్చినాయి. ఈసారి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి రెండో ఘట్టం ఏంటంటే, ఒకటి రాజ్యాధికారం కోసం ఆలోచన దిశగా నడిపించాడు. రెండోది కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, మిగతా వెనకబడిన బలహీన వర్గాలందరినీ కలుపుకొని వెళ్ళాలి, వైషమ్యాలు ఉండకూడదు, మీరే పెద్దన్న పాత్ర నుంచి ఒక అడుగు తగ్గైనా సరే మీరు ఆ సామరస్యాన్ని తీసుకురావాలని చెప్పి ఈ రెండో అంశాన్ని కూడా చాలా బలంగా జనం కాపుల్లోకి తీసుకెళ్ళగలిగాడు. చాలా అద్భుతమైనటువంటి ఈ రెండు కూడా. ఇదే కాపులు మెల్లిమెల్లిగా పవన్ కళ్యాణ్ వైపు ర్యాలీ అవ్వటం మొదలుపెట్టారు. మధ్యలో చిన్న చిన్నవి జరిగినాయి. ఏంటంటే ఆయన అందరూ ఊహించింది మూడో శక్తిగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉవ్వెత్తున పవన్ కళ్యాణ్ ద్వారా ఆ రాజ్యాధికారం సంపాదించుకోవాలనుకుంటే ఆయనకున్నటువంటి ఆలోచనలు వేరున్నాయి. మనం ఒక్కరమే ఢీకొట్టలేం. జగన్ మరీ రౌడీయిజం విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి వైసీపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకెళ్ళాలి, ముఖ్యంగా ప్రధాన శక్తి అయినటువంటి టీడీపీని విస్మరించకూడదు, కలుపుకొని వెళ్ళాలనేది ఆయన ఒక వ్యూహం తీసుకున్నాడు. తప్పు ఒప్పుల గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. మొత్తం మీద ఏంటంటే, మొదట్లో కొంత సందేహాలు, రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఇప్పుడు ముందసలు పవన్ కళ్యాణ్ వైపు ర్యాలీ అవుదామనేటువంటి భావనలోకి కాపులు వచ్చారు. ఎందుకంటే ఎవరు లేరు కూడా, వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా లేదు. సో కాబట్టి ఆ విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ పాత్ర మాత్రం అమోఘమైన పాత్ర. వీళ్ళని తిరిగి మళ్ళా చైతన్యవంతం చేయటంలో 2008లో దెబ్బతిన్న తర్వాత 2011 కల్లా తిరిగి ఇప్పుడు 2019 తర్వాత ఇది చేయటంలో ఒక విధంగా సఫలీకృతం అయ్యారంటే మొట్టమొదట ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాలంటే అది పవన్ కళ్యాణ్కి. ఆయన విశాల దృక్పథాలు ఉన్నాయి, కానీ ఆయన ఆ కులంలో పుట్టడంతో వాళ్ళందరూ ఓన్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఆయన అందరినీ కలుపుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు, అది వేరే విషయం. దీంట్లో రెండో పాత్రగా చెప్పాల్సి వస్తే, నేనైతే ఇవాళ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే, గత చరిత్ర పక్కన పెట్టేస్తే దాసరి రాముకు కూడా మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి దీంట్లో. ఆయన మొదటి నుంచి అదవరికి పాత తరం నాయకులు చాలామంది ఉన్నారు. ముద్రగడ పద్మనాభం పెద్ద ఉద్యమాన్నే నడిపాడు. వంగవీటి మోహన్ రంగా అందరికన్నా ఇవాళ పవన్ కళ్యాణ్ పాత్ర ఒకనాడు వంగవీటి మోహన్ రంగా పోషించాడు. సో కాకపోతే ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఇవాళ ఎవరు చేస్తున్నారని చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత కాపుల వరకు చూసుకునేటట్టయితే అది దాసరి రాము చాలా మంచి పాత్ర చేశాడు. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మీటింగుల ద్వారా, అన్ని ప్రాంతాల్లో తిరగటం ద్వారా వాళ్ళల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి రాజ్యాధికారం దిశగా మీరు అడుగులు వేయాలనేది చాలా బాగా క్యాంపెయిన్ చేశాడు. సెకండ్ క్రెడిట్ మస్ట్ గో టు దాసరి రాము. సరే, పవన్ కళ్యాణ్కి అండదండలుగా హరిరామ్ జోగయ్య పెద్ద ఆయన నిలబడ్డాడు. ఇవాళ అందరూ ఆశ్చర్యకరమైందంటే, ఇది ఎవరు ఊహించరు నిన్న జరిగిన పరిణామం. ముద్రగడ పద్మనాభం వైసీపీ వైపు వెళ్తాడని అందరూ అనుకున్నారు, కానీ ఆయన స్పష్టంగా, ఎందుకంటే ఆ సామాజిక వర్గ ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ రాసిన లేఖ ఇవాళ చాలా చాలా ఆలోచింపజేసింది. చివరికి ముద్రగడ పద్మనాభం దాన్ని పాజిటివ్గా తీసుకోవటం, తర్వాత ఆ సామాజిక వర్గ నాయకులు కలిసి మాట్లాడినప్పుడు ఆయన అభిప్రాయాలను ఆయన చెప్పటం. సో ఇవాళ ఆయన కూడా చాలా సానుకూలంగా పవన్ కళ్యాణ్ వైపు మాట్లాడటం అనేది కాపుల్లో వచ్చినటువంటి పెద్ద పెద్ద ఇదే ఒక ఐక్యత అని చెప్పొచ్చు. అంటే అన్ని ఎవరైతే అసలు వీళ్ళల్లో ప్రధాన నాయకులు అనుకున్నారో, ఎందుకంటే నిన్న అంబటి రాయుడు ఆయనకేం లేకపోవచ్చు, కానీ కాపులు ఇట్లా చూడటం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి లేదు, కానీ వాళ్ళు చూసుకుంటున్నారు. అంబటి రాయుడు వైసీపీ నుంచి తిరిగి ఇవాళ పవన్ కళ్యాణ్ కలవటం అనేది ఒక పెద్ద సానుకూల పరిణామం. ముద్రగడ పద్మనాభం అన్నిటికన్నా పెద్ద సానుకూల పరిణామం, ముద్రగడ పద్మనాభం ఆలోచించటం. అట్లనే
మీకు వంగవీటి రాధా వెళ్ళిపోతున్నారు వైసీపీలోనూ చేస్తున్నటువంటి ప్రచారం తప్పని చెప్పి కూడా ఇవాళ పూర్తిగా అర్థమైపోతా ఉంది. సో అందరూ కూడా కాపు సమాజంలో ఉన్న వాళ్ళందరికి కూడా ఒక తపన, ఆవేదన ఉందండి. రాజ్యాధికారం మనకెందుకు దొరకట్లేదని అందరూ ఇవాళ అందుకని ఒకటవ్వటం అనేది ఇవాళ మనం చూస్తున్నాం. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. బలహీన వర్గం అండి కాపు. ఇవాళ ఆంధ్రాలో ఓసీ పేరుకే కానీ బలహీన వర్గం అయినటువంటిది సంఖ్యాపరంగా పెద్దనైనటువంటి వాళ్ళకు రాజ్యాధికారం ఇన్నాళ్ళ నుంచి రాకపోవటం అనేది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. అయితే ఆచితూచి అడుగులు వేయటం చాలా ముఖ్యం. పిఆర్పి అనుభవంతో ఈసారి ఈ బలహీన వర్గాల్ని కలుపుకొని వెళ్ళాలి. దానికి నిజంగా పవన్ కళ్యాణ్ మంచి మంచి అడుగులు వేశాడు. ప్రతి మీటింగ్లో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి మాట్లాడటం జరిగింది. మొత్తం మీద మాత్రం మొట్టమొదటిసారి కాపులు రాజకీయ చైతన్యంతో ఓ కన్సాలిడేటెడ్గా ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చే ఎన్నికల్లో ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే గనక జరిగితే ఆంధ్ర రాజకీయాలు షేక్ అవ్వటం మాత్రం ఖాయం కాక ఖాయం. చూద్దాం వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.